పౌలు పేరు చెబితే గడగడ వణికిన దినములలో దమస్కు అనే ప్రాంతమునకు అందులో ఉన్న క్రైస్తవుల్ని చంపటానికి పూనుకొని వెళతా ఉన్నప్పుడు దమస్కు పొలిమేరల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ దైవ దర్శనాన్ని, ఆకాశము నుండి ఒక వెలుగుని చూసి ఆ వెలుగులో నుండి ఒక వాక్కును విని ఆ వాక్కు ద్వారా తన జీవితాన్ని మార్చుకొని అప్పటి నుండి యేసుక్రీస్తు నిజమైన దేవుడని, యేసు ప్రభు లోక రక్షకుడని, యేసయ్యే నిజమైన ప్రభు అని ప్రకటించడం ప్రారంభించాడు. అలా ఎన్నో ప్రాంతాలు తిరిగాడు, ఎన్నో మిషనరీ సేవలు చేశాడు, అలాగే ఎన్నో చోట్ల సంఘాలు కట్టాడు. వాటిల్లో ఒకటి తెస్సలోనిక సంఘం. ఈ సంఘము అనేది, ఈ తెస్సలోనిక పేరు అనేది దాదాపుగా అలెగ్జాండర్ అనే ఆయన మీ అందరికీ బాగా పరిచయమే. తెలుసా? మీరు చదువుకున్నారా? అలెగ్జాండర్ పుస్తకాల్లో చదువుకున్నారా? ఏం పేరు? అలెగ్జాండర్ ఒక మహా యుద్ధ నైపుణ్యత కలిగిన రాజు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా జయమే కానీ అపజయం లేదు. అలాంటి దినాలలో వాళ్ళ తండ్రి గారు ఈ తెస్సలోనిక పట్టణాన్ని గెలవలేని దినములలో ఆయన దగ్గర పనిచేసే ఒక వ్యక్తి, సైనికుడు, ఆ పట్టణాన్ని పట్టుకొని గెలుస్తాడు. అప్పుడు వచ్చి ఆ మాట రాజుకు చెప్తాడు. ఏమని అంటే, అయ్యా, తెస్సలోనిక అనే ఆ పట్టణం నేను పట్టుకున్నాను, ఆ పట్టణాన్ని జయించాము, మీరు చాలాలు దీని విషయమై ఆందోళన చెందారు కాబట్టి ఈ పట్టణాన్ని నేను పట్టుకున్నానని ఆ రాజుతో, అలెగ్జాండర్ యొక్క తండ్రి గారితో చెప్పినప్పుడు వెంటనే అలెగ్జాండర్ యొక్క సహోదరిని ఇచ్చి ఆ సైనికుడికి వివాహం చేస్తాడు. తెస్సలోనిక సంఘమునకు, అంటే తెస్సలోనిక అనే ఆ పేరుకు ముందు ఆ ఊరి పేరు కసండర్. ఏం పేరు? కసండర్. ధర్మ అనే పట్టణం అన్నమాట. ఆ ధర్మ, ఈ సైనికుడు ఎప్పుడైతే ఆ రాజు కూతురుని చేసుకున్నాడో ఆమె పేరు తెస్సలోనిక. ఆ పేరు అంటే ఆ ఊరికి ఆ పేరు పెట్టాడు, దాన్ని తెస్సలోనిక అని. అక్కడ ఈ వ్యక్తి అంటే పౌలు సంఘాన్ని కట్టాడు. ఈ సంఘము అనేది ఆయన కట్టిన సంఘాలన్నిటిలో కూడా ఒక గొప్పది లేదా ఒక లోపం లేని సంఘమని చెప్పుకోవచ్చు. ఎలా అంటే దాదాపుగా సంఘాలు చాలా ఉన్నాయి. రోమపత్రిక నుండి దాదాపుగా ఎబ్రీ పత్రిక వరకు ఉన్న ఈ సంఘాలలో దాదాపు కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ ఈ తెస్సలోనిక పత్రిక చదివితే మాత్రం ఇందులో లోపం అనేది అగపడలేదు. కానీ వారిని ఆ సేవకుడు ప్రశంసించాడు. ఏం చేశాడు? ప్రశంసించాడు. ఎప్పుడైనా కానీ ఆయన యొక్క పత్రికలు అనేవి ఎలా ఉంటాయంటే, మొట్టమొదట ఆయన కోపం వచ్చినప్పుడు కోపంగా మాట్లాడదు, కానీ ఎలా మాట్లాడతాడంటే ముందు వాళ్ళ యొక్క మంచితనాన్ని వ్యక్తిగతంగా ఎత్తి చూపెడతాడు, వివరిస్తాడు. ఆ తర్వాత వారిలో ఉన్న లోపాలను ఇది చేస్తాడు. కానీ మనమైతే ఏం చేస్తామంటే, మొట్టమొదటిగా ఎవరి మీద కోపం వస్తే మొట్టమొదట వారి యొక్క లోపాలను ఎత్తుపడతాం. కానీ ఇక్కడ పౌలు అలా చేయడు. ఆయన పత్రికల్లో కానీ ఆయన మాట్లాడే వ్యక్తిగత విషయాల్లో కానీ అలా ఉండదు. మొట్టమొదట వారిలో ఉన్న మంచితనాన్ని చూపించి ఆ తరువాత వారిలో ఉన్న లోపాలను ఏం చేస్తాడో తెలుసా? సరి చేస్తాడు. అలాంటి ఆ వ్యక్తి ద్వారా కట్టబడింది ఈ తెస్సలోనిక సంఘం. ఈ తెస్సలోనిక సంఘము ఎంత మంచిది లేదా గొప్పది అని చెప్పుకోవడానికి ఈ 2-3 వచనాల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వీటిలో విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. దేనితో కూడిన ప్రయాసము? ప్రేమతో కూడిన ప్రయాసం. ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు లేదా ఒక వ్యక్తి యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాడు అనని మనం ఎలా తెలుసుకోవచ్చు, ఎలా చెప్పగలం అంటే, మొట్టమొదట యేసుక్రీస్తును ఒక వ్యక్తి ప్రేమిస్తే, ఒక వ్యక్తి
ప్రేమిస్తే ఆ వ్యక్తి తన జీవితాన్ని ఏం చేస్తాడంటే మార్చుకుంటాడు. ఏం చేస్తాడు? మార్చుకుంటాడు. తనకి ఎలాంటి దేవునికి నచ్చని అలవాట్లు, తనకి ఎలాంటి ఇష్టమైనా సరే ఇది దేవునికి నచ్చదు అని తెలిసినప్పుడు దానిని విడిచిపెట్టి తను మారు మనసు పొంది దేవుని త్రట్టు తిరగడానికి శత విధాలుగా పోరాడతాడు. ఒకప్పుడు నేను కూడా దాదాపు యేసు ప్రభు అంటే నాకు తెలియదు, ఆ, పెద్దగా ఇష్టం ఉండేది కాదు. లోకంలో ఎలా పడితే అలా జీవించే దినాలలో ఒక్క మాట ద్వారా ఒక్క మాట ద్వారా దేవుడు నా హృదయాన్ని తాకినప్పుడు ఇక నాకు లోకంలో ఉన్న అలవాట్లు, వ్యసనాలు వాటన్నిటిని కూడా నేను విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డా. బాప్తీసం పొందడానికి వెళ్ళినప్పుడు దైవజనుడు అడిగిన మొట్టమొదటి మాట ఏంటంటే, అంటే నా వాలకం అనేది ఎలా ఉందంటే, ఓ పచ్చి తాగుబోతునేవాడు ఎలా ఉంటాడో అలా నా వాలకం ఉంది. అంటే తాగుబోతుండే దాదాపుగా ఊరకనే గుర్తుపట్టవచ్చు, ఓహో వీడు బాగా బాగా మత్తుకి అలవాటు పడిన వ్యక్తి అని. అలాగే నా వాలకం అనేది అలా ఉంది. దైవజనుడి దగ్గరికి బాప్తీసం పొందడానికి పోయినప్పుడు ఆయన అడిగిన మాట ఏంటంటే, ఆయన అడగడానికంటే ముందే నన్ను నేనే ప్రశ్న వేసుకొని దేవుని బలిపీఠం దగ్గరికి పోయి మోకరించి ప్రార్థన చేసుకున్నాను. ఏమనంటే, వా ఇదిగో ఇప్పుడు నేను వెళ్తున్నా బాప్తీసం పొందడానికి. మళ్ళా సాయంకాలానికి నాకు ఉన్న వ్యసనాలను చొప్పున నేను మళ్ళా ఆ స్థలంలోనికి వెళతానేమో, నా మీద నాకు నమ్మకం లేదు, కానీ నాకు నీ మీద నమ్మకం ఉంది. కాబట్టి నువ్వు ఎలాంటి వారినైనా సరే నిలబెట్టడానికి నువ్వు బలవంతుడు నాయనా అని చిన్న మాట ప్రార్థన చేసుకుని వెళ్ళి బాప్తీసం పొందాను. బాప్తీసం పొందిన అప్పటి నుండి ఇప్పుడు దాకా ఎంతోమంది హేళనగా, ఎంతోమంది రకరకాలుగా మాట్లాడినా కూడా అవేవి నా హృదయాన్ని తాకలేదు. కానీ ఆయన కొరకు బ్రతకడానికి దేవుడు కృప చూపాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుణ్ణి ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు అంటే ప్రేమతో కూడిన మీ ప్రయాస అంటే కష్టపడటం. అంటే ఒక వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన ఏది కూడా మన మీద లేదా మన కుటుంబంలో ఉండడానికి మనం ఇష్టపడం. వాటిని ఏకాడికి దూరం చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. వాటితో ప్రతిరోజు కూడా మనము పోరాడడానికి ఇష్టపడతాం. ఒకవేళ అవి మనల్ని తాకినా కూడా మనం అలాగే ఉన్నాము అంటే మన హృదయం అనేది ఏమైందంటే, మన ఆత్మీయ జీవితం అనేది ముద్దుబారిన స్థితిలోనికి వెళ్ళిందని అర్థం. దేనిలోనికి వెళ్ళిందని అర్థం? ముద్దుబారిన స్థితిలోనికి వెళ్ళిందని అర్థం. వెనకటి కాలంలో వీధి లాందర్ బుడ్డులు తెలుసు కదా మీ అందరికీ. దాదాపుగా లాందర్ బుడ్డులు తెలుసా? చూసారా మీరు? లాందర్ బుడ్డులు చూడడం వాళ్ళు చేతులు ఎత్తాం. నేను చూడలేదు లాందర్ బుడ్డి. దానికి ఒక ఒత్తి ఉండిద్ది, దాంట్లో కొంచెం కిరోసిన్ పోస్తారు. అది కిందకి వెళ్ళినప్పుడల్లా పినిసి పెట్టి ఆ ఒత్తిని పైకి అంటారు. తెలుసా మీకు? నాకు బాగా తెలుసు. దానికి గాజు ఉండిద్ది, దాని కింద చిన్న గుడ్డు ఉండిద్ది, పట్టుకోవడానికి ఒగ్గి ఉండిద్ది. తెలుసు కదా? దాన్ని కిరోసిన్ పోసి కొద్ది రోజులు వెలిగించిన తర్వాత దాన్ని ఆ ఒత్తికి అటుపక్క ఇటుపక్క చిన్న 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 ఉండల్లాగా ఉంటాయి. కొన్ని కింద ఆయిల్ ఉండిద్ది, ఒత్తి ఉండిద్ది. దాన్ని ముట్టిస్తే ఎలిగిద్ది, కానీ పూర్తిగా ఎలగదు. ఎలిగినట్టుగా ఆరిపోయినట్టుగా చిన్న గాలిదొల్లినా కూడా ఆరిపోయింది. ఎందుకు ఆరిపోయిద్ది అంటే దానికి ముసురు పట్టింది. ఏం పట్టింది తెలుసా? దాన్ని ఏమంటారు? ముసురు అంటారు. దాన్ని అట్లా తాకినప్పుడు, ఆ ఒత్తి మీద అట్లా చేసి అట్లా అన్నప్పుడు ఊరకని ఒక మసిలాగా అయింది. అది పోయిన తర్వాత ఆ ఒత్తి కొంచెం పైకి లాగి దాన్ని ముట్టిస్తే ఇంకా అద్భుతకరంగా మండిద్ది. మరి మీరు చూసారో చూడలేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే మాత్రం బాగా తెలుసు. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం అక్కడే కూర్చోకూడదు, కానీ వెంటనే దాన్ని ఏం చేయాలంటే గుర్తుపట్టాలి.
ఏం చేయాలి? గుర్తుపట్టి దానిని మనలో నుండి తొలగించుకోవాలి. ఎప్పుడైతే నూనె ఉన్న, ఒత్తి ఉన్న ఆ నుసురు అనేది దులపకపోతే, నూనె ఉన్నా ఒత్తి ఉన్నా అది ఎలగటం ఎలాగైతే ఆరిపోయిద్దో, మన ఆత్మీయ జీవితాలు కూడా అలాగే ఆరిపోయి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాయి. ఇక మనం ఏం చేసినా కూడా మనకు అర్థం కాదు. కానీ మనం అలా ఉండరాదు. దేవుణ్ణి మనం ప్రేమిస్తే మన ఆత్మీయ జీవితాన్ని ప్రతిరోజు మనము ఏం చేస్తాం తెలుసా? పరీక్షించుకుంటాం. మన తలంపులు ఎలా ఉన్నాయి, మన చూపులు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, అలాగే మన అంతరంగం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది అనేది ప్రతిరోజు మనము పరీక్షించుకుంటాం. పరీక్షించుకున్నప్పుడు ఎక్కడైనా కానీ ఏదైనా కానీ లోపం మనకు కానీ కనబడిందంటే వెంటనే దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి, పోరాడాలి, ప్రయాసపడాలి. ఆ రీతిగా ఇక్కడున్న సంఘము అనేది ఎలా ఉందంటే ప్రయాసపడింది. ఏంటంటే వారిలో లోకము అనేది, లోపము అనేది అంటకుండా, మాలిన్యము అంటకుండా సంఘము ప్రయాసపడింది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మొట్టమొదట ఆ వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు రక్తములో కడగబడి బాప్తిసం పొందుతాడు. ఇది మొదటిది. రెండవది, తనలో ఎక్కడ కూడా ఇక జీవితం మొత్తంలో మాలిన్యం అనేది అంటకుండా ప్రతిరోజు పోరాడతాడు. పోరాటం జరిగిద్ది. అందుకే యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా, వారి దినములన్నీ కూడా కూలివాని వంటివి కావా అంటాడు. అలాగే ఎఫెసీ పత్రికలో కూడా అంటాడు, మనం పోరాడునది శరీరులతో కాదు. చదవండి ఒక్కసారి ఆ మాట చదువుకుందాం. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. 6:12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుచున్నాము. ఇది ఒకరోజు పోరాటం కాదు, 2 రోజులు పోరాటం కాదు. మనం ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం నుంచి రక్షణ పొందామో అప్పటి నుండి మనల్ని బాక్స్లో పెట్టేదాకా, ఎప్పుడు దాకా? మనల్ని బాక్స్లో పెట్టేదాకా ప్రతిరోజు మనము పోరాడాల్సిందే. ఒకరోజు ఎట్లా ఉంటుందంటే ఆత్మీయ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు బాగా ప్రార్థన చేసుకున్నాను, ఈ రోజున నేను వాక్యాన్ని చదువుకున్నాను, లేకపోతే దేవుని స్వరాన్ని విన్నాను. కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడ లేని అవిశ్వాసము, ఎక్కడ లేని నీరసం, దేవుని మీద కొంచెం అసమాధానం అనేది మన మీద ఏలుబడి చేసింది. అంటే మనము ఈ భూమి మీద ఉన్నంత కాలము క్రీస్తుని నమ్మిన నాట నుండి ఇక్కడ నుండి తీయబడే వరకు మనము ఏం చేయాలంటే పోరాడాలి, రక్షణ పొందాలి, పోరాడాలి. ఎప్పుడు దాకంటే మనము ఈ భూమి మీద నుండి తీయబడేదాకా. అది ఈ సంఘము అనేది ఆ పనిని చేసిందని అపోస్తుడైన పౌలు గారు రాస్తున్నాడు. ఏమనంటే ప్రేమతో కూడిన మీ ప్రయాస. ఏంటా ప్రయాస? ప్రయాస అంటే మనకేం తెలుసు? దేవుని కొరకు ప్రయాసపడటం అంటే మనకేం తెలుసు? కూరగాయలు చేయటం, వంట చేయటం, అన్నం పెట్టడం, అన్నం వడ్డించడం, లేకపోతే అన్నం వండటము, లేకపోతే పరిచర్య చేయటం. ఇది మనము ప్రయాస అనుకుంటాం, లేదా ఇది దేవుని పరిచర్య అనుకుంటాం. దీనికంటే ఇంకా ముఖ్యంగా పోరాటం అనేది అవుతుంది. అది ప్రయాసతో, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఇది కోటాలప్పుడు మనం చేస్తామేమో, ప్రతిరోజు మనం ఇక్కడ ప్రయాసపడడం కానీ మన అనుదిన జీవితంలో ప్రతిరోజు ప్రయాసపడే ఘట్టం అనేది ఒకటి ఉంది. ఆ ఘట్టం గురించి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాడు. ఇది మొదటిది. రెండవది యేసుక్రీస్తుని ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు అంటే ప్రతి దినము ప్రార్థించే అనుభవం ఉంటుంది. ఏ అనుభవం ఉంటుంది? నీకు ఎన్ని పనులున్నా,
ఎంత వర్క్ ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా, పొద్దున్నే లగంలోనే ఏం గుర్తుకొచ్చింది? నిజమేనా? ప్రార్థన మనకు గుర్తుకొచ్చేది? ప్రార్థన గుర్తుకొచ్చిందా, లేకపోతే మూలం ఉన్న చీపురు గుర్తుకొచ్చిందా? అర్థమైందా? ఉదయాన్నే వస్త్రాలు అంటే బట్టలు గుర్తుకొస్తాయి. ఇంకా పొద్దున్నే జనాభా వస్తున్నారు, ఓహో ఇప్పుడు ప్రార్థన చేస్తా కూర్చుంటే అసలు ఇక అట్లా ఫస్ట్లో మనం బాప్తిజం పొందినప్పుడు ఉదయాన్నే లెగంగానే ప్రార్థన చేసుకున్నాం. కానీ ఇప్పుడు అనుభవం ఉందా? కుటుంబాన్ని కూర్చోబెట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నామా? పిల్లల్ని కూర్చోబెట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నామా? ఆ రీతిగా మన క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయా? ఈ రోజున దుష్టుడు అనేవాడు క్రైస్తవుల కుటుంబాల్లో, క్రైస్తవుని సంఘములో పనిచేయడానికి గల కారణం ఏంటంటే సరైన ప్రార్థన ఆత్మ లేకపోవట. ఏ ఆత్మ లేకపోవటం? సరైన ప్రార్థన ఆత్మ లేకపోవటం వల్ల మనం వానికి లొంగిపోవలసి వస్తుంది. మనం అలా ఉండకూడదు. ప్రతి దినము మనము ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి. అలాగే ప్రతి ఆదివారం ఎన్ని పనులున్నా కూడా ప్రతి ఆదివారం మనము దేవుని సంఘములో మనము సమకూడాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఎన్ని పనులున్నా కూడా చెప్పాలి. ఎన్ని పనులున్నా కూడా వస్తున్నావు. నిజమేనా? మీ అంతరంగాన్ని ఒకసారి పరీక్షించుకోండి. ప్రతి ఆదివారం ఇప్పుడు దాకా నేను బాప్తిసం పొందిన అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఒక్క ఆదివారాన్ని కూడా పోగొట్టుకోను. ఒక్క ఆదివారం కూడా, నేను విశ్వాసిగా ఉన్నప్పుడే నేను ఒక్క ఆదివారాన్ని కూడా పోగొట్టుకోవాలి. మీరు ఆలోచన చేయండి, అలాంటి విశ్రాంతి దినములు, ఆరాధన దినములు ఎన్ని పోగొట్టుకున్నారు. కానీ ఈ సంఘము అనేది అలా ఉండలేదు. ఎలా ఉంది అంటే దేవుని యొక్క ఆరాధన దినమును అక్షరాలుగా పాటించేదిగా ఉన్నది. దాని కొరకు ఈ సంఘం ఏమైంది? ప్రయాసపడింది. నిజంగా పోరాటమే కదా. పొలంలో జనం ఉన్నారనుకో, ఆదివారం ఆరాధన వచ్చిందనుకో, మనం దేనికి ఎక్కువ విలువ ఇస్తాం? మీరు చెప్పండి యథార్థంగా. చేనికి ఎక్కువ విలువ ఇస్తాం, జనానికి ఎక్కువ విలువ ఇస్తావా? ఏమ్మా విన్నావా? దేనికి ఎక్కువ విలువ ఇస్తాం మనం? జనానికి ఎక్కువ విలువ ఇస్తావా, లేకపోతే మిరపకాయలకి ఎక్కువ విలువ ఇస్తావా, లేకపోతే ఆరాధనకి ఎక్కువ విలువ ఇస్తావా? ఒకవేళ మనం విలువ ఇచ్చినా కానీ ఇంట్లో మగాయన ఏమంటాడు? ఎరా రోజు ఎప్పుడు వారం పోయేదేగా, ఈ ఒక్క వారం బాబుతే ఏం కదలే రా. అడిగిపోతాడు ఆ పాస్టర్ గారు, అడిగిపోతాడు ఆ మందిరం అడిగిపోతుంది. సాయంత్రం ఉందిగా, సాయంత్రం పోతుంది రా అని ఒక గదిమితే ఏమైంది? ఎక్కి మెదలకుండా బండి మీద కూర్చొని వెళ్ళిపోతారా? ఖచ్చితంగా. అసలు ఇన్ని ఆదివారాలు పోగొట్టుకున్నాము మనం. కానీ దేవుని పిల్లలైన వారు అలా ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఒక భక్తుడు పాట రాశాడు. ఎవరు రాశాడు? ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? సిద్ధపడి చివరి యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? బ్రతికియున్న నీకు వారు పాఠమే, బ్రతికియున్న వారు నీకు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది, నరులారా దేవుని సెలవైనది. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. అర్థమైందా? మనం ఎన్ని ఎకరాల పొలాలు సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా, లేకపోతే ఎన్ని మేడలు కట్టినా, ఎన్ని మిద్దెలు కట్టినా, లేకపోతే ఒకసారి స్తోత్రం చెప్దాం. వింటున్నారు నేను చెబుతుంది? అర్థమవుతుందా?
ఎంత మనకుండా కూడా ఒట్టి చేతులతోనే మనం ఏం కావాలి? ఒట్టి చేతులతో పోతారా లేకపోతే గట్టి చేతులతో వెళ్తారా? యేసు ప్రభు దగ్గరికి పెద్ద పెద్ద పెట్లు ఎత్తుకుని వెళ్తారా? ప్రభా ఇదిగోనైనా ఇంత డబ్బు నేను సంపాదించాను నాయన అని తీసుకెళ్తారా? అలాంటి అవకాశం ఎవరికన్నా ఉందా? ఎవరికీ లేదు. ఉంటే మొత్తం మూట కట్టేవాళ్ళేమో. అర్థమైందా? అలాంటి అవకాశం ఉందా? అలాంటి అవకాశం లేదు. అందరూ కూడా ఒట్టి చేతులతో పోవాలి. ఇప్పుడు రాజు అయినా, అధికారి అయినా, మంత్రులైనా, ఎలాంటి వ్యక్తులైనా సరే, సామాన్యులైనా కానీ ఎవరైనా సరే ఒట్టి చేతులతోనే పోవాలి. ఎక్కడికి పోవాలి అంటే దేవుని యొద్దకు పోవాలి. అంటే దేవుడు ఎంత విలువైనడో కదా. అన్నిటికంటే దేవుడు విలువైనడు కదా. కాబట్టి వీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యం చేసిన వారు కాదు. ఎవరు వీరు? తెస్సలోనిక సంఘస్థులు. మొదటిది, రక్షణ పొందే విషయంలో వెనకాడలేదు. రెండవది ప్రార్థనా జీవితంలోను, అలాగే విశ్వాస జీవితంలోను, అలాగే విశ్రాంతి దినంలోనూ ఎక్కడ కూడా వెనుకం చేయలేదు. అలాగే మూడో మాట, ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తారు. వీరు ఎంత ప్రయాసపడ్డారంటే ఒకసారి చదువుకుందాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవము అందు మీరు వాక్యమును అంగీకరించి, ఒకటి గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి, 2 మమ్మును ప్రభువును పోలి నడుచుకునిన వారైతిరి. 2 మమ్మును ప్రభువును పోలి నడుచుకునిన వారైతిరి. 3 కాబట్టి మాసిదోనియాలోను అక్కయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియా అనే రాష్ట్రములోను అక్కయ అనే రాష్ట్రములోను మ్రోగెను. ఇదెంత గొప్ప సాక్ష్యమో చూడండి. వాళ్ళు ఎప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, గొప్ప ఉపద్రవం. ఎప్పుడు? అన్ని వ్యతిరేకతల మధ్య, అన్ని పోరాటాల మధ్య వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. దానిని అపోస్తులుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం, అపోస్తులుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం కాడి నుంచి నేను చదువుతాను. క్రీస్తు లేదా గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతమునెత్తి విప్పి చెప్పెను. వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరు భక్తి పరులకు గ్రీసు దేశస్థుల్లో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలాతోనూ కలుసుకొని, అయితే యూదులు మచ్చరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, అంటే అక్కడ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిని దుమ్మిగా ఎగబడి కొట్టడము. అలాగే ఓ మాటతో అనాలంటే ఈడ్చుకుని పోయారంటే అట్లా ఈడ్చుకుని పోతారు. ఈడ్చుకుని పోవటం అంటే ఎలా? మర్యాదగా తీసుకెళ్తారా? ఈడ్చుకుని పోవటం అంటే చొక్కా పట్టుకొని ఈడ్చుకుని పోయారు. ఎక్కడికి? పెద్దల యొద్దకి. ఎందుకు? ఇదేడదో కొత్త బోధ. అర్థమైందా? ఇది మేము అంగీకరించింది, కానీ ఇక్కడ ఈ వ్యక్తి ప్రచురం చేస్తున్నాడు. అలాగే వీరు ఆ బోధన నమ్మి యేసు ప్రభు నిజమైన దేవుడని వారు తెలుసుకుని విశ్వసించి ఇలా చేస్తున్నారని అక్కడున్న నమ్ముకున్న వారిని కూడా ఈడ్చుకుని పోయారు.
ఎవరిని తీసుకెళ్లారు? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిని ఏం చేశారు? ఈడ్చుకొని పోయారు. ఆడదాకెందుకు, మనం ఈడ్చుకొని పోవాల్సిన అవసరం లేదు. కానీ దారిన బైబిల్ తీసుకొని వస్తూ ఉంటే ఆ రుక్కాడో ఆ చెట్ల కిందో ఎక్కడికక్కడ నలుగురు కూర్చొని ఉంటారు. ఆ నలుగురులో ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు చూసి మన కళ్ళి చూసి నవ్వారు అనుకో, రెండోసారి ఆ బజార్ని వస్తాం మనం, వాళ్ళు ఉన్నప్పుడు రావడానికి ఇష్టపడతామా? ఎందుకని? వాళ్ళు నా గురించే నవ్వుకున్నారు, వాళ్ళు నా గురించే మాట్లాడుకున్నారు, వాళ్ళు నా గురించే ఎగతాళిగా అనుకుంటున్నారు అని. ఏది? మళ్ళీ వాళ్ళు మనతో మాట్లాడింది లేదు, వాళ్ళు ఊరకు నవ్వితేనే మనకు సిగ్గు కలిగి. కానీ వీళ్ళని చొక్కా కొట్టుకొని ఈడ్చుకుని వెళ్ళారు పెద్దల యొద్దకి. ఎందుకు నమ్ముకున్నారా అని. కానీ వాళ్ళు బలముగా దేవుని కొరకు ఏం చేశారో తెలుసా? నిలబడి దేవుని వాక్యమును బోధించి, అంటే దేవుని కొరకు రోషం కలిగి నిలబడితే అది అకయాలోను, తర్వాత చదవండి మొదటి తెస్సలోనికీ పత్రికలో, అకయాలోను మాసిదోనియాలోను, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అక్కయలోను మారు మ్రోగెను. ఏం మోగింది? మారు మ్రోగిందంట. మారు మ్రోగటం అంటే ఏందో తెలుసా? ఒక వ్యక్తి సరిగ్గా దేవుని కొరకు రోషం కలిగి నిలబడితే, ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడితే ఆ వ్యక్తిని బట్టి అనేక మందిని అక్కడ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కాపాడతాడు. ఒక చిన్న మాట చెప్పి నేను ఈ మాటలను ముగిస్తాను. ఇట్లాగే ఓ ప్రాంతంలో మిషనరీ సేవ జరుగుతూ ఉంది. ఏ సేవ? ఒకసారి స్తోత్రం చెప్పండి. దయచేసి మాటల మీద గమనించండి. మిషనరీ సేవ జరుగుతూ ఉంది. అనేక ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నారు. దాదాపుగా ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక ఊరిలో వాక్యాన్ని లేదా సువార్తను ప్రకటించినప్పుడు ఒక 4 కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు? 4 అన్నదమ్ముళ్ళు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత వారిలో ఇక బాప్తిస్మం మనం పొందిన తర్వాత కొన్ని స్థలాలకు వెళ్ళకూడని ఉంటుంది, అలాగే కొన్ని మనం తినకూడని ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నవారు ఈ 4 అన్నదమ్ముళ్ళు తిరస్కరించేటప్పుడు అక్కడ ఊరు మొత్తం కూడా ఒకటయ్యి ఈ 4 అన్నదమ్ముల్ని ఎలవేయాలని 4 రచ్చబండ దగ్గర పిలిపించారు, చెట్టు దగ్గర. వాళ్ళు అన్నారు, రే మర్యాదగా మాలో కలిస్తే మేము మీ పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే మీ పేరెంటాలకు కానీ దేనికైనా వస్తాం. మేము పిలిచిన చోటకి రాకుండా, మేము చెప్పింది చేయకుండా ఉంటే ఇక మీ దారి మీది, మా దారి మాది, మేము ఊరు మొత్తం ఒకటి, మీ 4 ఒకటి అన్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఊరు వాళ్ళందరూ కూడా మాట అన్నారో ఆ 3 అన్నదమ్ముళ్ళు, 4లో 3 అన్నదమ్ముళ్ళు వచ్చి ఊరిలో కలిసిపోయారు. ఎందుకు అంటే యేసు ప్రభు అని ఆయన ఉన్నాడు, నమ్ముతాము, విశ్వసిస్తాము, కానీ చూస్తా వీళ్ళందరినీ కూడా మేము పోగొట్టుకోలేం కదా, వీళ్ళందరినీ కూడా మేము విడిచిపెట్టుకోలేం కదా అని ఈ 3 అన్నదమ్ముళ్ళు వచ్చి వారిలో కలిసిపోయారు. కానీ అందులో ఒక ఆయన పేరు రోసయ్య. ఆ రోసయ్య అనే ఆయన మాత్రము కలవల. ఈ 3 అన్నదమ్ముళ్ళు పిలుస్తున్నారు, ఏమనంటే, రే తమ్ముడు రా, మనకి కుదరదలేరా అని అంటే ఆయన అంటున్నాడు, రోసి అని ఆయన అంటున్నాడు, ఊరు మొత్తం చూస్తూ ఉండగా యేసు ప్రభు నాకు కావాలని ఇంతమంది జనంలో మనం ముందుకు వచ్చి పీకల లోతున నీటిలో నిలబడి యేసు ప్రభు కొరకు అంతవరకు ఎన్ని శ్రమలైనా కష్టాలైనా ఎన్ని వచ్చినా కూడా మేము నిలబడతామని దేవుని ఎదుటను ఈ ఊరి గ్రామ ప్రజలందరి ఎదుటను మాటిచ్చి మనం నీళ్ళల్లో మునిగి లేచాం. మీరు పోయి కలిస్తే కలిసారేమో కానీ నేను కలవను అని ఎప్పుడైతే అన్నాడో ఆ రోసి అనే ఆయన్ని ఆ ఊరు మొత్తం కలిసి ఎలేశారు. వాళ్ళు చెప్పారు, ఇక ఊళ్ళో ఉండడానికి లేదు, నువ్వు ఎక్కడ ఉంటావు మాకు తెలియదు, మా ఊరి పొలిమేరల చుట్టూలో ఎక్కడ కూడా నువ్వు ఉండడానికి లేదంటే ఇక వెంటనే ఆ ఊరి బయట, అంటే పొలిమేర అవతల చిన్న స్థలం ఒకటి ఉంటే ఆ స్థలములో చిన్న పాక ఒకటి వేసుకుని తన మనుగడను కొనసాగిస్తూ ఉన్నాడు.
దాదాపుగా ఆయనకి 4 పిల్లలు. ఎంతమంది? 4 పిల్లలు. ఈయన ఏం పని చేసేవాడంటే చీపుళ్ళు, ఈతాకులు పోసి ఈతాకులు తీసుకొచ్చి చీపుల్లాగా అల్లి చాటల్లాగా అల్లి ఊరూర తిరిగి అమ్ముతూ ఉండేవాడు. ఇక ఈ ఊరు మొత్తం ఎలేసింది కదా, ఈ ఊరు మొత్తం అంతా కలిసి ఒక ముసలోడిని పొలిమేర దగ్గర కూర్చోబెట్టేవాడు. ఎందుకో తెలుసా? వాళ్ళతో ఎవరు మాట్లాడినా, వాళ్ళ ఇంటికి ఎవరు మంచినీళ్ళకి పోయినా, లేకపోతే వాళ్ళని ఎవరు పలకరించినా కూడా వాళ్ళకు కూడా ఇదే గది పట్టింది అని. కాబట్టి ఇక ఒక ముసలాయన వచ్చి డైలీ అక్కడ కూర్చునేవాడు. ఇక వాళ్ళ ఇంటికి ఎవరు పోయేవాడు కాదు. ఇక ఈయన ఈతాకులు పోసుకొచ్చి చాట్లు చీపుళ్ళు అమ్ముకొని డబ్బులు తీసుకొస్తేనే కుటుంబం గడిచిద్ది, లేకపోతే కుటుంబం గడవదు. అలాగే ఒక రోజున వాళ్ళ పిల్లల్లో ఒక అబ్బాయికి భయంకరమైన జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఇక చూపించుకోవడానికి డబ్బులు లేవు, ఆఖరికి ట్యాబ్లెట్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఇక ఆ నైటు ప్రార్థన చేశారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. అయ్యా, నేను నమ్ముకొని మేము ఊరి మొత్తానికి విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాం, మా బిడ్డను బాగు చేయని. ఉదయాన్నే ఆయన లేచి ఆ చీపుర్లు చాట్లన్నిటినీ వెనకమాల సైకిల్ కట్టుకొని, నేను వస్తానమ్మా మా జనానికి, ఇంట్లోకి కావాల్సినవి అన్నీ తీసుకొని, అలాగే పిల్లోడికి కావాల్సిన మెడిసిన్స్ కూడా తీసుకొని వస్తానని వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోవటం ఏమో చూస్తూ ఉంది. మధ్యాహ్నం అయింది, సాయంకాలం అయింది, రాలా. మధ్యాహ్నం దాకా చూసింది, సాయంకాలం దాకా చూసింది, రాలా. ఈ పిల్లోడికి విపరీతంగా జ్వరం ఎక్కువైపోయి అర్ధరాత్రి వేళ ఏమైందంటే తేలగూడ్లేశారు. ఇక ఈ తల్లి ఆ మంచం దగ్గరే మోకరించి ప్రార్థన చేస్తుంది. దేవా, నా బిడ్డకి ఏం కాకూడదు నైనా, నా కుమారుడికి ఏం కాకూడదు నైనా, వీడు నా కొడుకయ్యా, నేను నమ్ముకున్నందుకే కదయ్యా ఇంత పరిస్థితి వచ్చింది. అదే ఊళ్ళో మేము ఉన్నట్లయితే మాకు అందరూ సహాయపడేవాళ్ళు కదా, అందరూ దగ్గరికి తీసుకునేవాళ్ళు కదా. అయినా నా బిడ్డకి ఏం కాకూడదు ప్రభా అని ఆమె దాదాపుగా ఉదయకాలం సమయం దాకా ప్రార్థన చేస్తాను. ఆ తేలగుడ్లు లేచినోడు తెల్లారింది, బిడ్డ చనిపోయాడు. బిడ్డ ఎప్పుడైతే చనిపోయాడని తెలిసిందో వెంటనే బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది, పెద్దగా ఏడవడం ప్రారంభించింది. దేవా, నేను నమ్ముకున్నందుకు ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఎందుకు నాకు ఇలాంటి పరీక్ష పెట్టావు అని పెద్దగా ఏడవడం ప్రారంభించింది. దాదాపుగా గంట తర్వాత వాళ్ళ తలుపు ఒక ఆయన కొట్టాడు వచ్చి. ఒక ఆయన కొట్టినప్పుడు ఆ తలుపు తీసింది. ఆ ఏడుస్తూనే వాళ్ళ ఆయన ఏమన్నా వచ్చాడేమోనని పరిగెత్తుకుంటూ పోయి తలుపు తీసింది. తలుపు ఎప్పుడైతే తీసిందో ఒక పెద్ద ఆజానబాహుడు, పెద్ద హైటు, ఇక్కడ దాకా జుట్టు, తెల్లటి అంగి వేసుకొని వచ్చి తలుపు కొట్టడం చూసి ఆ తలుపు దీనిలో ఆయన అగపడ్డాడు. ఆయన ఎప్పుడైతే అగపడ్డాడో ఆయన చూసి అట్లాగే చూడటానికి నిలబడిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు, నన్ను ఎందుకు పిలిచావు అన్నాడు. అంటే మళ్ళీ అప్పుడు గుర్తుకొచ్చింది, ఏమన్నా తెలుసా, బిడ్డ చనిపోయాడని. అంటే బిడ్డ చనిపోయిన స్థితి అనేది మర్చిపోయింది. ఎవరిని చూసి? ఆ ఆజానుబాహువుని చూసి మర్చిపోయింది. అయ్యా, నా బిడ్డ చనిపోయాడయ్యా అని పెద్దగా మళ్ళా కేకలు వేసేటప్పటికి ఆయన, నువ్వు పక్కకి రమ్మా, నేను ఇంట్లోకి వస్తానంటే ఆమె అంటుంది, అయ్యా నీకు తెలుసా, మమ్మల్ని ఎలవేశారు, మా ఇంట్లోకి నువ్వేమన్నా అడుగు పెట్టావనుకో, నిన్ను కూడా ఏం చేస్తారు తెలుసా, వెళ్ళేస్తారయ్యా, ఈ ఊరోళ్ళు మంచోళ్ళు కదయ్యా అంటే ఆయన అన్నాడు, నన్ను వెళ్ళేసి మునగాడు ఈ భూమి మీద ఎవరు పుట్టలేదులే కానీ నువ్వు పక్కరా అని లోపలికి పోయాడు. లోపలికి పోయిన తర్వాత, మా మంచినీళ్ళు తాగటానికి కొంచెం ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురాను. ఆమె పోయింది, మంచినీళ్ళు తీసుకుని వచ్చి ఆయనకి ఇస్తే, మట్టి నేల కదా, అంతే గ్లాసు దున్నించి ఆ మట్టి బురద చేసి, ఆ బురదని చిన్న ఉండలాగా చేసి, ఆ చనిపోయిన వ్యక్తి నోరు అట్లా తెరిచి అందులో వేసి కొంచెం నీళ్ళు పోసాడు. నీళ్ళు పోసి గ్లాస్ ఇచ్చి, మా మళ్ళీ ఇంకో గ్లాస్ నీళ్ళు తీసుకురా అంటే ఆమె నీళ్ళు తీసుకురావటానికి పోయింది. వచ్చి చూసేలేకే ఈ బిడ్డ దగ్గుతా లేచి కూర్చొని అంటున్నాడు, మా ఆకలి అవుతుంది, అన్నం పెట్టమ్మా అంటే అసలు ఆమెకి ఎంత మతి కోల్పోయిందల్లా ఉందంటే, అసలు ఇది కళ, ఇది నిజమా, ఇదేంటి అని, అమ్మా ఆకలి అవుతుందమ్మా
అన్నం పెట్టమ్మా రే నువ్వు ఆగురా, ఇప్పుడు వచ్చిన ఆయన ఎవరు అని అట్లా పరిగెత్తి బయటికి పోయి ఆవి చూసింది, ఇటు చూసింది, అటు చూసింది, ఇటు చూసింది, అంత తిరిగి వచ్చింది. కానీ ఆయన దొరకలేదు. మళ్ళా ఎవరైనా అనుకుంటా వచ్చేలేకే అప్పుడు లోపలున్న దేవుని యొక్క స్వరం వినపడుతుంది. ఎవరో తెలుసా? ఎవరో కాదు, అది ఎవరో కాదు, అది నేనే. నా కోసం నువ్వు నిలబడ్డావు కదా, నా కొరకు అన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డావు కదా, ఇదిగో నేను వచ్చా, నీ కొరకు వచ్చా, నీ కన్నీరును తుడవడానికి వచ్చా. నేను అందరూ విడిచిపెట్టినా కానీ నేను నిన్ను విడిచిపెట్టుతా అనుకున్నావా అని లోపల నుండి స్వరం వినపడతా ఉంటే అక్కడే మోకరించి ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలోకి భర్త వచ్చి తలుపు కొడితే తలుపు తీసి చెబుతుంది, అయ్యా మన ఇంటికి యేసయ్య వచ్చాడయ్యా. ఎవరు వచ్చారు? మన ఇంటికి యేసయ్య వచ్చాడయ్యా. మన ఇంటికి యేసయ్య వచ్చాడయ్యా అంటే ఇద్దరు భార్యాభర్తలు కూడి అక్కడ జరిగిన స్టోరీ చెప్తూ ఉంటే, నా బిడ్డ ఇలా చనిపోయాడు, ఇలా వచ్చాడంటే వెంటనే మోకరించి ఇద్దరు స్తోత్రం చెప్తున్నారు. ఏమని తెలుసా? నా అన్నలు, నా అయినవారు, నా ఇరుగు పొరుగు వారు అందరూ విడిచిపెట్టినా కానీ, అందరూ కాదన్నా కానీ, అందరు నెట్టివేసిన, అందరు వెలివేసినా కానీ నా కొరకు నువ్వు వచ్చావా తండ్రి, నన్ను వెతుక్కుంటా వచ్చావా నాయనా అని కన్నీటితో కృతజ్ఞతలు చెల్లించారు. ఆ తర్వాత కాలంలో వారి నలుగురు బిడ్డల్లో ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు, ఇద్దరు మంచి భక్తిపరులు సేవ చేశారు, సేవకులయ్యారు. నేను ఎందుకు ఈ మాటను, ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకున్నానంటే, తెస్సలోనిక సంఘం అనేది గొప్ప ఉపద్రవం. దీంట్లో గొప్ప ఉపద్రవములో యేసునందు విశ్వాసం ఉంచి అంతము వరకు ఆయన్ని విడిచిపెట్టల. అప్పుడు ఆ దైవజనుడు చూసి, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా, ఇన్ని మానసికమైన ఒత్తిళ్ళు వీరికి ఎదురైనా వీరు దేవుణ్ణి విడిచిపెట్టల. మీ విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మానక, తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచున్నాము. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము అని ఈ పత్రికను రాశారు. ఈ వాక్యాన్ని విన్న నీవు, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నువ్వు దేవుని కొరకు నిలబడే పాత్రగా ఉన్నావా? దేవుని కొరకు మండే పాత్రగా ఉన్నావా? దేవుణ్ణి వెనకేసి నీ సొంత ఆలోచనలు బట్టి నడుస్తూ ఉన్నావా? ఎలా ఉన్నావో ఒకసారి పరీక్షించుకో. దేవుని కొరకు నువ్వు నిలబడితే నీ కొరకు దేవుడు నిలబడతాడు. అందరూ విడిచిపెట్టినా, అందరూ నిన్ను ఒంటరిని చేసిన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఒంటరిని చేయడు. ఆ విధమైన కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు అలాగ ప్రార్థన చేసుకోండి. మీకు అందించబడిన వర్తమానమును బట్టి ప్రభు కొరకు నిలబడాలని, ప్రభువు నమ్ముకోవటువంటి సుఖాలు, సంతోషం, ఆనందం కలిసి రావటం, సంపదలు మాత్రమే కాదు, ప్రభువు నమ్ముకోవటువంటి అవమానము, ఆవేదన, ఆక్రందన, ఆకలిని భరించుకోవాలని తెస్సలోనికయ సంఘస్థులు మనకు బోధించారు. గొప్ప ఉపద్రవం అంటే వారికి ఏదో అప్పులైనయని, జబ్బు చేసిందని, రోగాలు వచ్చినాయని కాదు, కేసులు పాలయ్యారు, జైలు పాలయ్యారని అర్థం కాదు. గొప్ప ఉపద్రవం అంటే ప్రభువును నమ్ముకున్నందుకు గాను వారికి వచ్చినటువంటి కష్టం. గొప్ప ఉపద్రవం అంటే యేసుని వెంబడించినందుకు గాను వారికి వచ్చినటువంటి బాధ. యేసు ప్రభువును నమ్ముకున్నందుకు గాను వారికి వచ్చినటువంటి అవమానం. ఆ అవమానములో కూడా వారు ప్రభువు కొరకు నిలబడటానికి తీర్మానం చేసుకున్నారు. ఆ అవమానంలో కూడా వారు ప్రభువుని వెంబడించడానికి ముందుకు వచ్చారు. ఆ అవమానంలో కూడా వారు ప్రభువుని అంటి పెట్టుకొని ఉండటానికి తీర్మానం చేసుకొని ఉన్నారు. ఆ రీతిగా ప్రార్థన చేసుకోండి.
2 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకుంటానికి మీకు అవకాశం కల్పిస్తున్నాను. దైవజనులు శ్యామ్ కుమార్ గారు ముందుకొచ్చి అందించబడిన వర్తమానమును బట్టి దేవుని సన్నిధిలో మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా నేను వారిని ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాము. నిజముగా యేసే దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ లోక సంబంధమైన వాటిని ఆశించి వస్తున్నారేమో. నిజముగా ప్రభు నమ్మిన వారు తెస్సలోనిక సంఘములో ఉండి ఎంత ప్రయాసపడ్డారో, వారి కష్టాల్లో ప్రయాణం చేశారు. వాళ్ళు క్రీస్తు కొరకు బ్రతికారని రాయబడిన మాటలను బట్టి వందనాలు ప్రభు. అటు మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మేము కూడా అలాగ బ్రతుకుతామయ్యా. అయ్యా, మేము కూడా ఎన్ని కష్టాలు వచ్చినా మేము విడిచి వచ్చిన మార్గంలోకి మళ్ళీ వెళ్ళము నాయన. నువ్వు మాకు ఏర్పరిచిన నూతన మార్గంలోనే కొనసాగుతాము ప్రభా. నువ్వు మమ్మల్ని విడువు ఎడబాయవని రాయబడి ఉంది కదా తండ్రి అని ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మహోన్నతుడైన మా దేవా, నీ పరిశుద్ధ ఘననామానికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రము నైనా. ఎంతగా స్తుతులు చెల్లించినా ఇంకా మేము రుణస్థులమై ఉన్నాం ప్రభువా. ఈ లోకములో వెండి బంగారాలు సంపాదించుకొని, ఆస్తిపాస్తులు సంపాదించుకొని, ఇదిగో బంధువులను స్నేహితులను సంపాదించుకున్న వాళ్ళు నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రభువా. మేమైతే క్రీస్తును సంపాదించుకోవాలని లోకమును పెంటతో సమానముగా ఎంచుకొని నీ మార్గములోకి వచ్చాము నాయన. ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థమే తండ్రి. దిగంబరులుగా వచ్చాము ఈ లోకానికి, దిగంబరులుగానే తిరిగి వెళతాము నాయన. ఈ లోకంలో మాకు జీవం ఉన్నంత వరకే తండ్రి మేము ఈ సుఖాలు, ఈ భోగాలు అనుభవిస్తాం. మా శరీరంలో ఓపిక తగ్గిపోయిన తర్వాత, మాకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత తండ్రి మమ్మల్ని చూసే దిక్కు లేక అల్లాడిపోతాం. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడని నేనేనని నువ్వు వాగ్దానము చేస్తున్నావు దేవా. ఇదిగో తండ్రి, మమ్మల్ని ఎన్నడూ కూడా నువ్వు దాటిపోలేదు నాయన. మేము అరణ్యములో ఉన్నా అక్కడ నువ్వు చూస్తున్నావు తండ్రి, మా చేయి పట్టి నడిపిస్తూ ఉన్నావు. మేము ఎడారిలో ఉన్న, గాఢాంధకారములో ఉన్న తండ్రి, నువ్వు మాకు తోడుగా ఉన్నావు ప్రభా. నీకు స్తోత్ర. ఇదిగో ప్రభా, నువ్వు గొప్ప దేవుడవని, మహోన్నతుడవని, నీవు తప్ప వేరొక దైవం లేదని, వేరొక రక్షకుడు లేడని, నీ ద్వారా తప్ప పరలోకం మేము చేరుకోలేమని అర్థం చేసుకున్నాం ప్రభా. నీవేనా తండ్రి మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి, మా చేయి పట్టుకొని అయ్యా మేము కృంగిన సమయంలో మమ్మల్ని లేవనెత్తండి. మా బలహీనతల్లో మమ్మల్ని బలపరచండి. తల్లిగా, తండ్రిగా, తోడబుట్టిన సహోదరి సహోదరుడిగా నీవే మాకు తోడయ్యండి, సహాయము చేయమని. తండ్రి, నీ బిడ్డలు ఎంతమంది అయితే తీర్మానంలోకి వచ్చారో వారందరి హృదయాల్లో తండ్రి ఆ తీర్మానాన్ని స్థిరపరిచి బలపరచమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థన చేయొచ్చు ఉన్నాము తండ్రి.